శ్రీ గురుభ్యో నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత భక్తి యోగం. ఈవేళ మనం 8వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. మయ్యేవ మనాదస్త్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అథ ఊర్ధ్వం న సంశయః. భగవానుడు చెప్తూ ఉన్నాడు, అర్జున, నాయందే మనస్సును స్థిరముగా నిలుపుము, నాయందే బుద్ధిని ప్రవేశపెట్టుము, పిమ్మట నాయందే నివసింతువు, సందేహము లేదు అని చెబుతూ ఉన్నాడు కరాఖండితముగా. విద్యార్థికి ఉపాధ్యాయుడు ఎట్లు పాఠములను బోధించును, ఆ ప్రకారముగా భగవానుడు అర్జునునికి ఇప్పుడు ఒకటి తరువాత మరి ఒకటిగా ఎక్కువ సాధనలను తెలియజేయబోతున్నాడు. ప్రథమన మనస్సును బుద్ధిని పరమాత్మ యందు స్థిరముగా నిలుపులాగున ఆనతిచ్చిరి. ఇది మొదటి పాఠము. మనస్సును మాత్రము నిలిపిన చాలదా, బుద్ధిని కూడా ఎలా జోడించవలెను అని ప్రశ్నించినచో, బుద్ధి నిశ్చయము చేయునది కావున అది లేనిచో మనస్సు సంకల్ప వికల్పములతో కూడి ఉన్నది, చంచలముగా నుండును. మనస్సు సంకల్పించును, బుద్ధి నిశ్చయించును. కాబట్టి భగవద్విషయమై దృఢమగు నిశ్చయమును కలుగజేయునది బుద్ధియే కావున దానిని కూడా మనస్సుతో చేర్చి చెప్పిరి. అట్లు మనోబుద్ధుల రెంటిని ఇతరమైన దృశ్య వస్తువుల వేనియందును ప్రవేశింపనీయక ఒక్క భగవంతుని ఎందే సంలగ్నమయుండులాగున ప్రయత్నించవలెను. అట్లు చేసినచో ఇక మనుజుడు ధ్యేయ వస్తువకు ఆ పరమాత్మ ఎందే సదా నివసింపగలడు. ఆహా, ఎంతటి గొప్ప స్థానమందతడు నివాసము పడయును. ఉప్పు కల్లు సముద్రమునందు లయించునట్లు మనస్సు నిరంతరము దేనిని గూర్చి ధ్యానించునో, దేని యందు సంలగ్నమై ఉండునో దాని ఎందే లయించి తదాకార రీతమై చొప్పును. కావున అనవరతము భగవంతుని యందు స్థిరముగా నుండునట్టి మనస్సు క్రమముగా ఆ దైవాకారముని పొంది ఉండును. అది ఏ మోక్షము, దేవుని యందు నివసించుటయనగా ఇది. ఈ విషయమున ఏమాత్రము సందేహము లేదనియు ఇది పరమ సత్యమనియు భగవానుడు తెలియజేసిరి. కాబట్టి సాధకులు తమ మనస్సును అన్యత్ర పోనీయక ధ్యానాదుల ద్వారా ప్రయత్నపూర్వకముగా భగవంతుని యందు నిలిపినచో ఇక తమ మోక్ష విషయమై ఎలాంటి సంశయమును పెట్టుకొననక్కరలేదని స్పష్టమవుతున్నది. నసంశయ అని చెప్పినందువలన ఈ విషయమున సంశయము లేదు అని సాక్షాత్ భగవానుడే చెప్పినందువలన ఇక సాధకులకి వాక్యములపై ఎంతటి విశ్వాసం ఉండవలెనో ఊహించుకోవచ్చు. ఎవరో చెప్పిన మాట కాదు ఇది, సాక్షాత్ జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి మాటలు. పెద్దలు అందరూ అనుభవించి చెప్పినటువంటి మాటలు ఇది. మయి ఏభా అనగా నాయందే అని ఏభా పద ప్రయోగము చేయుట వలన దైవము పై తప్ప ఇతరమగు దేనిపైనను దృష్టిని పోనీయరాదని, మనస్సును నిలుపరాదని భగవానుడు ఇక్కడ మనకి చెబుతూ ఉన్నాడు. మనస్సును బుద్ధిని ఎచటనుంచవలెను అనే ప్రశ్న మొదలైనప్పుడు మనసు బుద్ధిని రెండూ కూడా ఒక తాటిపై నిలిపి అది భగవంతుని యందు నిలిచి ఉండేటట్టు మనం చూసుకోవలసి ఉంటుంది. అట్లు ఉంచుట వలన ప్రయోజనం ఏమైనా ఉన్నదా అంటే ఉన్నది. అతడి భగవంతుని ఎందే అతడు నివసింపగలడు, ఇట ఎలాంటి సంశయము లేదు. ఇందులో ఎవరికి కాని ఏమి నష్టము ఉన్నది?
మనసును ఒకవైపు, బుద్ధిని ఒకవైపు పెట్టిన దాని వలన చపలత్వం ఏర్పడుతుంది. చంచల స్వభావం కలుగుతుంది. ఈ చంచల స్వభావము నశించాలి అంటే శాశ్వతమైనటువంటి నిశ్చల స్థితి కలిగి ఈ చలన స్థితి నుండి అచల స్థితికి రావాలి అంటే మనోబుద్ధులను స్వాధీనములో ఉంచుకోవడం శ్రేష్టం. ఏ పని చేసినప్పుడైనా ఏకాగ్రత అనేది ప్రధానమైనటువంటిది. ఏకాగ్రత కోల్పోవడానికి కారణం మనసును, బుద్ధిని స్వాధీనము ఉంచకుండా రెండు దారుల్లో ప్రయాణం చేయడం వలనే మనిషికి చలన స్థితి కలుగుతుంది అని ఇక్కడ మనకు తెలియబడుతుంది. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.